హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇవాళ కర్ణాటక స్పెషల్ బిసిబెల్బాత్ చేద్దాం. దీన్నే బిస్మిల్లాబాత్ అని కూడా అంటారు. ఒక కప్పు సోనా మసూరి రైస్, హాఫ్ కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు. మీరు కావాలంటే పెసరపప్పు స్కిప్ చేయొచ్చు, లేదంటే వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నానండి. మూడింటిని బాగా కడుక్కుని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. బిసిబెల్బాత్ కోసం మసాలా తయారు చేసుకుందాం. ముందుగా 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు మెంతులు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక 3 వరకు లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 8 ఎండుమిర్చి లేదా 4 అయినా వేసుకోవచ్చు. అది మీ కారాన్ని బట్టి వేసుకోండి. వీటన్నిటిని బాగా వేయించి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే, ఈ పచ్చివాసన అంతా పోయే వరకు వేయిస్తే మన మసాలా రెడీ అయిపోతుంది. వీటిని ఇలా వేగిపోయింది చూసారా? వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుని మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫైన్ గా పౌడర్ అయిపోతుంది. ఈ పౌడరే మనకి చాలా స్పెషల్. మన బిసిబెల్బాత్ కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి మనం వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు, లేదా అలానే వేసేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కదా, వేయించక్కర్లేదు. అలానే మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగా బీన్స్, క్యారెట్స్, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు ఒక 4, టమాటాలు ఒక 3 అన్ని కట్ చేసేసుకొని వేసుకుని బాగా వేయించాలి. జస్ట్ కొద్దిగా వేయించితే సరిపోతుంది. ఆ పచ్చి స్మెల్ లాంటివి పోయే వరకు వేయించుకొని ముందుగా నానబెట్టుకున్న మన కందిపప్పు, బియ్యం, పెసరపప్పు 3 కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి ఇలా తిప్పుకొని ఒక 6 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. యాక్చువల్కి 1:2 రేషియోలో వేస్తాం కదా, అలా కాకుండా 1:3 రేషియోలో మనం వాటర్ పోసుకుంటున్నాం. మన వెజిటేబుల్స్కి వీటన్నిటికీ కూడా 6 కప్స్ అయితే సరిపోతుంది. ఇది బాగా మెత్తగా అవ్వడం కోసం ఎక్కువ వాటర్ పోస్తున్నాము. ఇందులోనే చిటికెడు పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 4 విజిల్స్ దాకా రానిచ్చేసి కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి గార్నిష్ కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లోనే ఒక 4 స్పూన్స్ వరకు జీడిపప్పు, ఒక 4 స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇవి రెడ్డిష్ వచ్చే వరకు వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని మనం గార్నిష్ కోసం వాడతామండి. సో బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుందాం. మన బిసిబెల్బాత్ కోసం పోపు పెట్టుకుందాం. ఇదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి.
క్యాప్సికమ్ ఒకటే నేను ఎందుకు వేసుకున్నా అంటే ఇది సార్ట్ అవుట్ అయిపోతుంది, సో ఎక్కువ ఉడకక్కర్లేదు కాబట్టి క్యాప్సికమ్ ఇందులో వేసుకున్నాను. సో ఇందులోనే ఒక కప్పు వరకు చింతపండు రసం వేసేసుకుని బాగా మరగనివ్వాలి. పులుపు ఎక్కువ అవ్వకుండా ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం తయారు చేసుకున్న మసాలా కూడా ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇది వేయగానే చిక్కబడుతుంది మన చింతపండు రసం. అలా చిక్కబడగానే ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇందులోనే మనకు రుచికి సరిపడా మన రైస్ ఎంత ఉందో తెలుసు కదా, ఆ రైస్ కి సరిపడా మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కొంతమంది పోపులో వేసుకుంటారు, లేదా మనం ఇలా అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇంగువ కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా కారం టేస్ట్ తెలియాలి అని అనుకుంటే గనక ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. చూసారు కదా, మన రైస్ ఇలా ఉడికిపోయి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ రైస్ మాత్రం ఇలా మెత్తగానే ఉడకపెట్టుకోవాలండి, దానివల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఈ చింతపండు రసం, మనం మసాలా మొత్తం ఈ రైస్ మొత్తంలో కలిసిపోయేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. దీనికి పోపు నెయ్యితోనే పెట్టుకోవాలి, దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. రైస్ కన్సిస్టెన్సీ చిక్కగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ చిక్కగా ఉండకూడదు. వాటర్ని బాగా మరగనిచ్చి ఆ వాటర్ పోసుకోవాలి. చల్లనీళ్ళు పోయవద్దండి, వేడి చేసిన వాటరే పోసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిపోయాక ఈ బిసిబెల్లిబాత్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్ పోసాక ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన బిసిబెల్లిబాత్ని ఒక బౌల్లోకి తీసుకుని, ముందుగా మనం నెయ్యి ఒక 2 స్పూన్సే వాడాం కదా, ఇప్పుడు గార్నిష్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు మళ్ళీ పడుతుంది. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని దాంట్లోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు 3 కూడా బాగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ బిసిబెల్లిబాత్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.